ఇప్పుడంతా చూస్తున్నాం కదా, మన ఫోటోలు అన్ని చిన్న బొమ్మల్లా ముద్దుగా మారిపోతున్నాయి కదా. ఏంది భయ్యా ఈ ట్రెండ్ అనుకుంటున్నారా? దాని పేరే నానో బనానా. చూడడానికి బానే ఉంది కానీ ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అది మీకు తెలుసా? మంచి విషయానికి వస్తే మీ ఫోటోలను ఒక కార్టూన్ బొమ్మలా మార్చేసి, చూడరా నా ఫోటో ఎంత క్యూట్ గా ఉందా అని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి పంపించవచ్చు. దీనికోసం మీరు పెద్దగా కష్టపడనక్కర్లేదు. ఏఐ చూసుకుంటుంది. సరదాగా ఎంజాయ్ చేయడమే. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఈ యాప్స్ మన ఫోటోలను తీసుకొని మనకు తెలియకుండానే వాటిని వాళ్ళ సర్వర్ లో దాచేస్తున్నాయి. అమ్మో, నా ఫోటోస్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో అని భయపడే పరిస్థితి వస్తుంది. అలాగే ఇలాంటి ఏఐ టూల్స్ తో నకిలీ ఫోటోలు కూడా చాలా ఈజీగా తయారు చేయొచ్చు. అంటే ఎవరైనా మనల్ని ఆట పట్టించడానికి మన ఫోటోని తప్పుగా ఉపయోగించే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండండి. సో నానో బనానా వాడండి, ఫన్ చెయ్యండి, కానీ ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోండి: ఏఐతో సరదా పడండి, మీ డేటాతో మాత్రం అసలు ఆటలు వద్దు. మీ క్రియేటివిటీకి ముఖ్యం, కానీ మీ ప్రైవసీ ఇంకా ముఖ్యం. నవ్వుకోండి కానీ పదిలంగా ఉండండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో తెలియచేయండి.